రైట్ భాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్ చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? అంటే పేలుళ్ల ధాటికి ఇంకా అక్కడ క్షతగాత్రులు దాని కింద ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష దాదాపు ఉదయం 9 గంటల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. అంటే 9 గంటలకు ఇక్కడ సిగార్టీ ఫ్యాక్టరీలో పేలిన అంటే రియాక్టర్ పేలిన ప్రమాదంలో దాదాపు ఇప్పటికే వచ్చేసి 12 మంది అంటే 12 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం కూడా 2 మృతదేహాలను వచ్చేసి అంబులెన్స్ లో పంపించారు. మొత్తానికి కూడా ఇప్పటికి మృతుల సంఖ్య వచ్చేసి 14 పెరిగింది. దాంతో పాటుగా మనం విజువల్ లో చూడొచ్చు. ఇదే విజువల్ లో వచ్చేసి రియాక్టర్ సంబంధించిన ఈ రెస్క్యూ ఆపరేషన్ పని అనేది వేగవంతంగా జరుగుతుంది. దీంట్లో కూడా ఒక డెడ్ బాడీని వచ్చేసి ఇప్పుడే ఈ వెలుగుమేత కార్యక్రమంలో మన విజువల్ లో చూడొచ్చు. ఆ విజువల్ లో నుంచి కూడా ఒక డెడ్ బాడీని వచ్చేసి ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కూడా బయటకు తీసుకున్న అనేది మన విజువల్ లో కనబడుతుంది. దీంతో పాటుగా అంటే దాదాపు 112 మంది వర్కర్స్ 112 మందితో పాటుగా వచ్చేసి మిగిలిన వాళ్ళందరూ కలిపేసి 150 మంది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిపేసి 150 మంది వచ్చేసి ఇక్కడ వర్క్ కు వచ్చారు. ఉదయం అనే అటెండెన్స్ అనేది లిస్ట్ లో ప్రకారం వచ్చేసి 150 మంది ఉన్నారు. 150 మందిలో వచ్చేసి ఇప్పటికీ అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు 14 మంది వచ్చేసి చనిపోయినట్టుగా వచ్చేసి ధృవీకరించే పరిస్థితుల్లో కనబడుతుంది. దాంతో పాటుగా గత అరగంట కాంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ లో చూసినట్లయితే ఇప్పుడు మనము విజువల్ లో చూడొచ్చు. ఇది రియాక్టర్ ఇదే సమీపంలో వచ్చేసి రియాక్టర్ పేలింది. ఇక్కడ నుంచి కూడా వెలుగుకేతలు వచ్చి ఇప్పుడు కూడా ఒక మృతదేహం అనేది కనబడుతుంది. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ లేకుండా ఈ 150 మందిలో ఎంతమంది కూడా బయటకు వెళ్లారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఇంకా ఎంతమంది కూడా ప్రమాదంలో ఉన్నారు అనేది కూడా ఆ శిథిలాల మధ్యన కూడా ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీయడంలో కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ పోలీస్ అధికారులు కూడా విఫలమైనట్టుగా కూడా దాదాపు అనేది చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ఈ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ధృవ హాస్పిటల్ వెళ్ళిపోయి 11 మంది అక్కడ ఉన్నట్లయితే దాంట్లో 5 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడ 11 మంది చికిత్స పొందే పరిస్థితులనే కనబడుతున్నాయి. అంటే ఇకపోతే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ ప్రక్రియ అనేది దాదాపు ఈ రాత్రి మొత్తం కూడా కొనసాగించే వరకు అంటే రాత్రి మొత్తం కూడా జరిగే ప్రక్రియ అనేది ఉంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.